శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి గురువారం. ఈరోజు సప్తమి ఉదయం 11:07 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈరోజు ధనిష్ట ఉదయం 7:20 వరకు ఉంది, తదుపరి శతతార. ఈరోజు మే 30, 2024 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:48 అయితే 10:40 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటలకైతే 3:52 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం మధ్యాహ్నం 2:05 అయితే 3:35 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ధనిష్ట, శతతార నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నారో మనం పరిశీలించినట్లయితే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రంలో జన్మించిన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ధనిష్ట, శతతార నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాడికి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాడికి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమవుతాయి. పితృవర్గీయులతో విరోధాలు, విభేదాలు ఉన్నా అవన్నీ సమసిపోయేటట్టు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత, బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాడికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీరీత్యా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాడికి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాడికి ఆదాయ వనరులు పెరుగుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైనటువంటి వస్తువులు ఎక్కడ చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురు రాహుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని కురుచండాలయోగంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ గురుచండాల యోగం నుంచి బయటపడాలన్నప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి చిరకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీరీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మాట్లాడారు.